పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు తిరుపతి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయం ఎదుట దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే భానుప్రకాష్కు బుద్ధి రావాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదన్నారు మహిళలు. శ్రీమతి ఆర్కే రోజా గారి మీద నగరి శాసనసభ్యులు గాలి ప్రకాష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా బాధాకరం. వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయడం నిజంగా చాలా బాధాకరం. మహిళలు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో రాణిస్తున్నారు. అటువంటి సమయంలో వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడడం, మనోస్థైర్యాన్ని తగ్గించే విధంగా చేయడము ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో చాలా ఎక్కువగా తరచుగా జరుగుతోంది. రాష్ట్రంలో రాక్షస పాలన ఎలా ఉందంటే, స్త్రీ అంటే ఒక చులకన చూపు, స్త్రీ అంటే ఒక చిన్న చూపు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, అఘాయిత్యాలు, అవమానకరమైన మాటలు. ఈరోజు మహిళా లోకమంతా ఇలాంటి రాష్ట్ర పరిపాలన కింద ఉన్నామే అని సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఇక్కడున్నది స్త్రీలే, లోపల చేతులెత్తి దండం పెడుతున్నారే ఆ అమ్మవారు రూపం కూడా స్త్రీనే. అక్కడ మాత్రం చేతులెత్తి దండం పెడుతున్నారు, ఇక్కడున్న మహిళలకి మాత్రం రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ఆలోచించుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి అడుగడుగున అవమానాలు, అనుచిత వ్యాఖ్యలు సరిపోతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళల్ని గౌరవించకపోగా అవమానించడము, వాళ్ళని ఎమ్మెల్యేలని ఎంపీలని ఎలా కేసులు పెట్టి లోపలికి దోయాలనే ఆలోచనలు తప్పించి ప్రభుత్వాన్ని మనం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన లేకుండా పోయింది. రోజా గారిని ఒక మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే అని కూడా లేకుండా ఈరోజు భానుప్రకాష్ గారు మాట్లాడిన మాటలని మేము రాష్ట్రం అంతా మహిళల ద్వారా ఖండిస్తున్నాం. మహిళల మీదే కచ్చి తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం వచ్చిందనుకుంటున్నాము. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు చాలా దారుణంగా ఆర్కే రోజా గారిని ఒక మంత్రి అనుకోకుండా, ఒక మాజీ ఎమ్మెల్యే అనుకోకుండా, ఒక స్త్రీ తత్వం అనుకోకుండా, ఆయన కన్నది కూడా ఒక తల్లి స్త్రీనే, ఆయన కట్టుకున్నది ఒక తల్లి స్త్రీనే, ఆయన కన్నది ఒక అమ్మాయి స్త్రీనే. అట్టా స్త్రీ అనే పదానికి అర్థం లేకుండా ఈరోజు గాలి భానుప్రకాష్ గారు చాలా రాష్ట్రమంతా ఉలిక్కి పడేటట్టు మహిళలు ఆమెను అన్నారు. ఈరోజు ఇంకా మహిళలకు ఏం గౌరవం ఉంటుంది? ఈ రాష్ట్రంలో గౌరవం ఎలా ఇస్తారు?